సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. 2024 జూన్ నెల మేషరాశి వారి జీవితంలో జరిగేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు అవి ఎలా ఉంటాయి, ఆ మార్పుల వల్ల లాభమా నష్టమా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మేషరాశి వారికి ఈ జూన్ నెలలో చాలా వరకు కొన్ని మెరుగయ్యే విశేషాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిలో ఆర్థికంగా వీరు బలపడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే రుణ బాధలు ఉన్నటువంటి వారికి ఎప్పటి నుంచో అప్పులు తీరక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వ్యాపారాలలో కూడా కలిసి రాక అప్పులు పాలైనటువంటి వాళ్ళకి దశ మారబోతుందనే చెప్పుకోవాలి. వారికి అప్పులు తీరి ఆర్థికంగా బలపడి ఆర్థికమైనటువంటి పనులలో చాలా బలంగా ఎదుగుతారు. అలాగే కొత్తగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. గతంలో వ్యాపారాలు చేస్తూ నష్టాలను చవిచూస్తూ బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా వ్యాపార రంగంలో వారు పుంజుకునేటువంటి అవకాశం ఈ నెల ఎక్కువగా కనబడుతుంది. కొద్దిగా ఓపిక పట్టినట్లయితే ఈ నెలలో మీరు గత కాలంలో ఇబ్బందులు పడ్డటువంటి నష్టాలన్నీ కూడాను ఈ నెలలో పూర్తయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ఆర్థికంగా చాలా బలంగా ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ అది రాక ఇబ్బంది పడుతూ అర్హత ఉన్నా కూడా బాధపడేటువంటి వాళ్ళు కూడా ఈ జూన్ నెలలో శుభవార్త వినేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఖచ్చితంగా వారికి గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు, వారికి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు చాలా బాగా కనబడుతున్నాయి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి అనుకొని ఆగిపోతూ వృత్తిపరంగా కావచ్చు లేదా ఇంకేదైనా వ్యాపార పరంగా కావచ్చు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ నెల ప్రయత్నాల ద్వారా మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా విదేశీ ప్రయాణం అనేది కనబడుతుంది. అలాగే వీరిలో కొన్ని లాభాల వరకు చూసాం, కొన్ని ఇబ్బందులు అనేవి కూడా ఉన్నాయి. అవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది కొద్దిగా పోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి కానీ మగవారికి కానీ భార్యాభర్తల సఖ్యత అనేది కోల్పోయి బాగా గొడవలు పడుతూ ఈ గొడవల వల్ల మానసికంగా ఇబ్బందులు పడుతూ చాలా రకాలుగా కృంగిపోతూ ఉంటారు. అయితే వీరి యొక్క గొడవల వల్ల మధ్యవర్తులు కూడా జోక్యం చేసుకొని ఈ గొడవలు మరింత పెద్దవిగా చేసి కోర్టు దాకా తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా మీకు ఆర్థికంగా బలపడుతున్నారు కాబట్టి మానసికంగా కూడా మీరు సంతోషంగా ఉండాలి అనుకుంటే భార్యాభర్తల విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. భార్య ఒక మాట అన్నా కూడా ఊహించుకునేటువంటి సహనంతో ఉండాలి. అదే ఆడవారైతే భర్త కోపంతో ఉన్నా ఇబ్బంది పెట్టినా కూడా కొద్దిగా సహనంతో ఉంటే మీ జీవితాలు చాలా బాగుంటాయి. ఆడవారు ఉన్నా కానీ వారి మగవారికి కూడా ఈ యొక్క రాశి వారిని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. అలాగే ప్రేమించినటువంటి వాళ్ళు మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రేమలో ఉంటారు. కొత్తగా చెప్పాలి ప్రేమించింది అనుకొని చెప్పలేక మొహమాట పడుతూ ఆగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు అస్సలు ఆలస్యం చేయకండి. మీ యొక్క ప్రేమను వెంటనే వ్యక్తపరచండి. అది విజయం సాధిస్తుంది. ఖచ్చితంగా మీ అవతల వాళ్ళు మిమ్మల్ని అంగీకరించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జూన్ నెలలో మీరు ప్రేమించేటువంటి వాళ్ళని ఖచ్చితంగా మీ యొక్క ప్రేమను వ్యక్తపరచండి, మీకు విజయం చేకూరుతుంది. అయితే గతంలో ప్రేమించుకుంటూ సంతోషంగా ఉంటూ వివాహం కూడా చేసుకోవాలి అని హ్యాపీగా సంతోషంగా ఉండేటువంటి వాళ్ళకు కూడా కొంత చేదు వార్తనే చెప్పాలి. వారి మధ్యలో కొంతమంది వ్యక్తులు వస్తూ ఉంటారు. వారి వల్ల వీళ్ళకి గొడవలు ఏర్పడతాయి. ఈ గొడవలు చాలా పెద్దవిగా మారి వీరిద్దరు కూడా విడిపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ విషయాల్లో మధ్య వారిని తేవద్దు, మీ విషయాలు మధ్య వాళ్ళకి చెప్పద్దు. మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప మీ ప్రేమ అనేది కలిసి ఉంటుంది. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా విడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నా కూడా కొన్ని కుటుంబ విషయాల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ కుటుంబ విషయాలను కూడా మీరు సరి చేసుకున్నట్లయితే మీకు ఈ నెల చాలా బాగుంటుంది. అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.